హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. అమ్మాయి మనసులో ఆనందం, అబ్బాయి కళ్ళల్లో ఆరాటం, పందిట్లో పిల్లల ఆహ్లాదం, బంధువులతో పెద్దల అతిశయం, వీటిలన్నిటికీ బీజం పెళ్లి. సో ఇలాంటి ఓ అద్భుత వేడుక రారండోయ్ వేడుక చూడడానికి ఓ మంచి స్టోరీ తీసుకుని నేను వచ్చానండి. అతని పేరు సూరి, అతనికి ఇష్టం పూరి. అయిపోయింది అమ్మాయి అతని ప్యారి, ఇంకా చేసుకుంటాను తననే ఏరి కోరి అంటున్నాడు. మరి ఇదే వాళ్ళ స్టోరీ కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ ప్రియాంక సురేష్. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన కాదైనా, పలికిన నా చలినప్పుల్లో నీ ప్రేమని చూస్తున్నా. సూపర్ బ్యూటిఫుల్ గా డాన్స్ చేశారు, చాలా బాగుంది. అండ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ లా ఉన్నారు. సో ఇద్దరి పరిచయం ఫస్ట్ ఎక్కడ జరిగింది? పెళ్లి చూపుల్లోనే. పెళ్లి చూపుల్లోనే అంటే చాలా మాట్లాడుకుని ఉంటారు పెళ్లి చూపుల్లో. అంతగా మాట్లాడుకోలేదు. ఏమైనా మాట్లాడదాం అనుకున్నారా పోనీ? అంటే జనరల్ ఫ్రెండ్స్ అడిగాను ఇంతకుముందు అయిన వాళ్ళకి. అంతకుముందు అయిన వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారు, ఏం చెప్పారు వాళ్ళు? పర్సనల్ గా రూమ్ కి వెళ్ళి ఇష్టాలు ఏంటివి, ఏమేమి అబద్ధం చెప్పాలి, ఏమేమి నిజం చెప్పాలి ఇవన్నీ చెప్పారు. కూడా చెప్పాను. సేమ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అక్కడ? ఇవ్వలేదు, అంత ఛాన్స్ ఇవ్వలేదు అక్కడ. మీకంటే మహానటులు ఉన్నారు అక్కడ. ఓకే, మీ ఇద్దరికి సంబంధించిన ఒక ఫోటో ఉందంట, ఆ ఫోటో ఒకసారి చూస్తే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. రైట్, షూర్, లెట్స్ సీ. అబ్బా, హాయ్ హాయ్, వాట్ డూయింగ్? నథింగ్. ఐ లవ్ యూ పూరి, ఐ లవ్ యూ టు సూరి. అబ్బా, ఇదంతా ఓకే. వెనకాల ఉన్న వాల్ పేపర్ ఏంటి? ఫిదా సినిమాలో ఆయన చెప్పు పెట్టుకున్నట్టు మీరు ఆవిడ కాలు పెట్టుకున్నారా? పట్టీలు. పట్టీలు, వెరీ బ్యూటిఫుల్, సూపర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు పూరి అని పిలుస్తారు, ఓకే, ఆవిడ సూరి అని పిలుస్తూ ఉంటారు. అవునండి. చాలా ఈజీగా లేదు? సూరి అంటే పూరి. సూపర్, వండర్ఫుల్. అండ్ ఇంకొన్ని విషయాలు నేను మాట్లాడే ముందు మీ రెండు ఫ్యామిలీని ఇక్కడ పిలిస్తే ఇంకా బెటర్. వాళ్ళ సమక్షంలో కొన్ని లావాదేవీలు తెలుసుకోవాలి మనం. ఓకే, సో మీ ఇద్దరిని దీవించడానికి, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీ రెండు ఫ్యామిలీలు ఇక్కడికి వచ్చాయి. లెట్స్ వెల్కమ్ దెమ్. ఎస్, ఫుల్ గ్యాంగ్ ఫుల్ అటెండెన్స్ లో ఉన్నారు, వండర్ఫుల్. అండ్ ఇట్ సైడ్ మీ వాళ్ళందరూ వచ్చారు, అండ్ ఇట్ సైడ్ మీ వాళ్ళందరూ వచ్చారు. మీ డిపార్ట్మెంట్ వైపు ఒక క్వశ్చన్ అడుగుదాం. ఈ గురువు గారు పొద్దున్నే లేచిన తర్వాత 2 సార్లు, రాత్రి పడుకునే ముందు 2 సార్లు ఏం చేస్తారు తెలుసా మీకు? ప్రియాంక ఫోన్ చేస్తాడు. ఒకవేళ ఆవిడ ఫోన్ అవైలబుల్ లేకపోతే ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ చేస్తాడు. ఆవిడ పాట పాడి రికార్డ్ చేసి ఇస్తే ఆ పాట ఏంటో అసలు ఎందుకు వింటాడో మనం కూడా ఒకసారి విందామా?
నీకే ప్రేమని రాసా రాసా నువ్వే నేనని. ఓకే, ఇప్పటి వరకు పెన్ డ్రైవ్ లో పెట్టి ప్లే చేసాం. ఇప్పుడు అలా కాకుండా ఒరిజినల్ సింగర్ ఇక్కడ ఉన్నారు కదా, ఈవిడే పాడితే బెటర్ కదా కదా. ఎస్ మేడం గారు 3-4 తీసుకోమ్మా. తగిట తగిడతా. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా. నచ్చావే నచ్చావే ఓ నచ్చావే నచ్చావులే. ఇప్పుడు ఈవిడ కోసం ఈయన పాట పాడితే ఎలా ఉంటుంది? గేట్లు వేసేయండి, అంబులెన్స్ రావు భయ్యా సాంగ్ కాదు. ఒక్కటి ఎప్పుడైనా కవితలు రాయడం కానీ, ఇలా పోయమ్స్ రాయడం కానీ, లెటర్ రాయడం కానీ ఇలాంటివి చేశారా? రాసి తీసుకొచ్చాను. ఏంటి కవిత తెచ్చారు? నన్ను కవి కథ అన్నవాడిని కత్తితో పొడుస్తా, కత్తితో పొడుస్తా. చూసుకుంటూ చెప్తున్నా. చూసుకుంటూ వన్ స్టెప్ నీల్ డౌన్ చేసి ఫీల్ సార్ కవిత ఫీల్. మెషిన్లు కూడా మనసు పారేసుకుంటాయా నిన్ను చూస్తే. నేను ఎలాగే ఆగేది, నీ నీడ కూడా పడిపోతుందే నీ అందం చూస్తే. నీ మనసుని ఎలాగే ఆపేది, సమయం కూడా క్షణం ఉండలేదే నిన్ను చూడక. నేను ఎలాగే ఉండేది, కలం కూడా కదలాది నీ తలపు రాకుంటే. ఇక నేను ఎలాగే రాసేది నీ కోసం ఈ కవిత. పిల్లగాడ ఇందిరు పిల్లగాడ నా గుండె కాడ లొల్లి. నా భూతో నా భవిష్యత్ సార్. భలే ఆదివారం న్యూస్ పేపర్ లో బుక్ వస్తుంది సార్, అందులో మిడిల్ పేపర్లు ఎక్కడో చదివినట్టు కూడా వేస్తుంది సార్ నాకు. బట్ వెరీ స్వీట్. ఇదే కవిత తెలుగులో ఉండుంటే ఇంకా బాగుండేది. ఓయ్ తెలుగే కదా, కానీ అంటే ఇలాంటి వర్డ్స్ వాడుకలో ఉండవు కదా, ఎలా దొరికే మీకు ఇవన్నీ? జస్ట్ అలా థింక్ చేసి. బ్యూటిఫుల్. మీరు ఆయన కోసం పాట పాడడం అండ్ గురువు గారు మీకోసం ఒక కవిత చెప్పడం వండర్ఫుల్. ఇద్దరి మధ్యలో అంటే దిస్ ఆర్ ది స్టార్టింగ్ స్టేజ్, మీ జర్నీ స్టార్ట్ అవుతోంది. అండ్ పెళ్లి చూపులప్పుడు ఇద్దరు కొంచెం మాట్లాడుకున్నారు, దాని తర్వాత నుంచి కొంచెం కొంచెం మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. బట్ ఇద్దరి మధ్యలో ఎంత కోఆర్డినేషన్ ఉందనేది నేను ఒకసారి చెక్ చేద్దాం అనుకున్నాను. ఓకే, మీ చేతి మీద ఆవిడ ఏదో ఒకటి రాస్తారు, ఆవిడ ఏం రాశారో మీరు చెప్పాలి మాకు, తర్వాత మీరు కూడా రాయొచ్చు, ఆవిడ చెప్తారు. ఓకే వాట్ ఎవర్. రెడీ? ముందుగా మేడం గారు రాస్తారు. చెర్రీ. చెర్రీ చెర్రీ ఎందుకు రాశారు మీరు? చెర్రీ రాయలేదండి నేను. రాయలేదా? ఎంత కాన్ఫిడెంట్ చెప్పాడు పాప ఆయన. ఏం రాశారు మీరు? వేడుక. సారీ సార్, మీరు వేడుకని CHERRY చెర్రీ అనుకున్నారు మీరు. ఇప్పుడు మన రివెంజ్ టైం. ఓకే, A for apple, B for బుజ్జులు, C for సిలకలు, D for డింపులు, A to Z ఇట్లాంటివి ఎన్నెన్నో పేరులు ఇచ్చారు నా ఒంటికి ఏవేవో బిరుదులు. హాయ్ మిస్ పింకీ. ఇంకి కరెక్టా? ఇలా దొరికిపోతారండి మేడం. మేడం గారు ఇప్పుడు మీరు. నాకు తెలుసా? పెళ్లి. పెళ్లి కాదు సార్, పొట్టి. లేదు సార్, పెళ్లి. మేడం గారు పెళ్లి. వెల్ డన్ మాస్టర్. మీ లాస్ట్ ఛాన్స్.
2 టైమ్స్ రాశాను 2 టైమ్స్ చెప్పండి మేడం ఆన్సర్ ఏంటి? బేబీ. ఏం రాశారు? రోజ్. రోజా? It's a crazy, 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 crazy feeling. మేడం గారు మీరు తర్వాత కొంచెం ఎక్కువగా ప్రశ్నించాల్సిన విషయం, ఈ పింకీ ఎవరు? నా నిక్ నేమ్ అండి పింకీ. మిస్ రోజ్ ఎవరు? నా కోసమే తనిచ్చే రోజు. మరీ కోఆర్డినేషన్ స్ట్రాంగ్ ఉంది భయ్యో, అస్సలు దొరికేలేవు నువ్వు, బాగా జాగ్రత్త పడ్డావు. వెరీ గుడ్, సూపర్, వెల్ ప్లేడ్. ఎస్, ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ అయితే బాగుంది, అండ్ అలాగే ఫ్యామిలీ మధ్యలో కూడా కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది నాకు తెలుసు. హాయ్ హలోల కింద ఊరే నాకు పరిచయాలు అయ్యాయి. ఇప్పుడు అసలైన టాస్క్ మీ ఇద్దరికి ఏంటంటే, నేను ఇక్కడికి ఒక ఫ్యామిలీ ట్రీ తీసుకొస్తాను. ఈ ఫ్యామిలీ ట్రీలో పేర్లుంటాయి, విడిగా ఫోటోలు ఉంటాయి. అంటే ఆ వరుసకి ఆ ఫోటో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. మేనమామ ఉందనుకోండి, మేనమామ ప్లేస్ లో మేనమామ ఫోటో తీసి పెట్టాలి. మీ మేనమామ కాదు, వాళ్ళ మేనమామ ఫోటో పెట్టాలి. ఈయన ఫ్యామిలీ ట్రీని మీరు సెట్ చేయాలి, రైట్? ఎవరు హెల్ప్ చేయకూడదు, ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి 2 మొట్టకాయలు. ఓకే, వెరీ గుడ్, లెట్స్ ప్లే, కమ్ ఆన్. ఆ టేబుల్ మీద ఫోటోలు ఉన్నాయి అండ్ ఈ బోర్డుల మీద రిలేషన్స్ రాస్తున్నాయి. సో మీరు ఈ టేబుల్ మీద ఉన్న ఫోటోలన్నీ వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి, ఆ ఫోటోలని కరెక్ట్ ప్లేస్ లో మీరు ప్లేస్ చేయాలి, రైట్? విత్ ఇన్ గివెన్ టైం ఇద్దరులో ఎవరు ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారో అందులో ఎన్ని రైట్ ఆన్సర్స్ ఉంటాయి. రెడీయా? రెడీ. ఓకే, 3, 2, 1 గో. పేరు కింద స్టిక్కర్ తీసి అతికించాలి. నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా, నీ మోము నింగి నుండి ఓ ప్రేమ వాన రాగా, ఆ వాన జల్లులో మంటు తడిసిపోగా, తేలి 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 తేలిపోయా, ఓ ప్రేమ వానలో నమునికి పైకి పైకి తేలిపోయా. ఏది ఫోటో చూపించండి. నానమ్మ నానమ్మ తొందరగా 3 more ఇక్కడ 3 more. కాగా 5 ఉన్నాయి ఇంకా ఇక్కడ. నా జంట నువ్వు చేరిక ఓ తారమల్లె దాగా, నాయనమ్మ నీలి కురల నుండి తోపుల గాలి రాగా, నా ప్రేమ అక్కడ ఉన్నవి ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నాయో చూసుకోండి. చంద్రమండలాన్ని చేరగా, రెడీ సార్, గురువు గారు కమాన్. తేలి 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 తేలిపోయా, సార్ గురువు గారు 2 ఉన్నాయి, కమాన్. అసలు చందమామ నువ్వే అంటూ నేల మీద ఏంటి అన్ని తెచ్చుకున్నారు? That's it? Yeah, okay. సో ముందుగా మేడం గారు ఫినిష్ చేశారు కాబట్టి అక్క బావ ఒకసారి నుంచోండి. అక్కయ్య. ఫోటో బాగా గ్లామరస్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్. అమ్మమ్మ. ఓకే, యంగ్ అమ్మమ్మ ఇస్ హియర్. అన్నయ్య వదిన. ఎస్, పర్ఫెక్ట్. బాయ్. ఎస్, రైట్ ఆన్సర్. అన్ని రైట్ ఆన్సర్లు పెట్టారు ఆవిడ. అండ్ ఇట్ సైడ్ ఫస్ట్ మా డార్లింగ్ కరెక్టేగా నానమ్మ. ఏయ్ బేబీ, హాయ్. అమ్మమ్మ. ఓకే, అమ్మమ్మ. ఎస్, వెరీ గుడ్. పెద్దమ్మా. ఓకే, పెదనాన్న. ఓకే, రైట్ ఆన్సర్. వదినలు ఇద్దరు రాంగ్ అండి అది. ఒకళ్ళు. ఈవిడ వదిన కాదు, పిన్ని. ఈ ఫోటో యాక్చువల్లీ పిన్ని దగ్గరికి వెళ్ళాలి. పిన్ని బాబాయ్ మీరు పెట్టలేదు. అన్నయ్యలు ఇద్దరు. ఈయన బాబాయ్, అన్నయ్య. ఈయన అన్నయ్య. కింద చెల్లి ఇద్దరు నుంచోండి. ఓకే, రైట్ ఆన్సర్. ఎస్, బాబాయ్ పిన్ని మీరు మిస్ అయ్యారు. అది యాక్చువల్లీ వీళ్ళ దగ్గర డబల్ పెట్టేశారు. వీళ్ళిద్దరి దగ్గర పెట్టుంటే అయిపోయేది. ఈ బాబాయ్ పిన్ని మీ సంగతి పెళ్లిలో తెలుసుకుంటారు. బట్ వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్.
కొన్ని తెలుసుకున్నాం మనం, ప్రాబ్లం ఏం లేదు. ఇంకొన్ని విషయాలు వాళ్ళ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. సాధారణంగా స్పెషల్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఇట్స్ స్పెషల్ డే మనందరికి. అండ్ అది కాకుండా ఇలాంటి స్పెషల్ డే రోజు ఇంకొంచెం స్పెషల్ మూమెంట్ క్రియేట్ చేయడానికి అంటే నేను మీ ఇద్దరు కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అరేంజ్ చేశాను. ఎస్, ఏం లేదు, అది జాగ్రత్తగా వినండి, చాలా బాగుంటుంది వినడానికి. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఇదే నేను అనుకున్న సర్ప్రైజ్ గిఫ్ట్. Thank నా you. వరకు అయిపోయింది. ఇప్పుడు మీ వరకు మీరు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు ఆవిడకి? తీసుకొచ్చాను నేను. ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కీసేగా. అండ్ మీరు నేను తీసుకొచ్చాను గిఫ్ట్. ప్లీజ్. సంబరాల తోటలో వలపు మొగ్గ విచ్చుకుంది చూడరా సన్నజాజి దీవాల ప్రియుని మేడం గారు, కవర్ లో ఏముందా అని బాబు గారు కొంత టెన్షన్ లో ఉన్నారు. తొందరగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఆయనకి ఇచ్చేయండి. చిన్ని చిన్ని గుండెలో పొంగుతున్న ఆశలను చూడనా చిన్నదాని చూపులు ఏమై ఉండొచ్చు Guess చేయలేకపోతున్నా. సార్? చిన్ని గుండెలో గ్రీటింగ్ కార్డ్ సార్. పొంగుతున్న ఆశలెన్నో చూడనా చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న వాసలెన్నో చూడనా నీడలాగా తోడు ఉన్న పారిజాతమా గుండెలోనే దాచు తను ఫస్ట్ నాకు First ఇచ్చిన తను చాక్లెట్ అండి అది. ఈ నాకు ఇస్తాంటే చాక్లెట్ ఎందుకంటే డబ్బక్కన తీసుకున్నారు ఖాళీ కవర్. పొంగుతున్న ఆశలను చూడనా సో స్వీట్. ఇంకో గిఫ్ట్ కూడా ఉందండి తన. ఇంకోటి ఉంది. నిన్నే నిన్నే అల్లుకుని కుసుమించే గంధం నీవని నన్నే నీలో కలుపుకుని కొలువుంచే మంత్రం నీవని ఏముండమ్మా లోపల? చాలానే ఉంది. సురేష్ కోటి అండి, సురేష్ కోటి. రామకోటిలా. రామకోటి లాగా సురేష్ కోటి చేసింది ఆవిడ. ప్రతి పూట పువ్వై పుడతా నిన్నే చేరి మురిసేలా ప్రతి అడుగు కోవెలనవుతా నువ్వే నెలకు తీరేలా స్విచ్ చేసిన హ్యాండ్స్ నాకు అర్థమైపోయింది. ఓకే, కానీ ఇట్ విల్ బి వెరీ స్పెషల్ అండ్ బ్యూటిఫుల్, వండర్ఫుల్. మీ వంతు కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ అనుకున్నారు కదా, ప్లీజ్. గెస్ట్ చేయాలి మరి మీరు. నేను టచ్ చేసి చెప్తాదండి. ఆ డబ్బా అంటే ఏమై ఉండొచ్చు? బ్యాంగిల్స్ అయి ఉంటాయి. బ్యాంగిల్ ఇలాంటి డబ్బాలో కూడా అమ్ముతారా? నా ప్రేమ సామ్రాజ్య దేవి పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి నీ కన్యాధనం కాపాడగా నాదేలే హామీ సరేనంటే రూపం పాపం సమర్పయామి మా ఊర్లో జాతరలో హాలిడేస్కి వెళ్ళి నేను ఇదే షాప్ పెట్టేవాడిని. రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన ఇట్స్ బ్యూటిఫుల్. మీరు గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ఓకే రైట్. బట్ ఇప్పుడు ఫ్యామిలీ కూడా ఒక గిఫ్ట్ అందిస్తారుగా. నేను ఆల్రెడీ ఒక పెద్ద భారీ గిఫ్ట్ కొనిపెట్టాను. ఈ గిఫ్ట్ ని మగ పెళ్లి వారు వీళ్ళిద్దరికి అందజేస్తారా, ఆడపెళ్లి వారు వీళ్ళిద్దరికి అందజేస్తారా అనేది ఇప్పుడు అసలు టాస్క్. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మొట్టమొదటి గిఫ్ట్ ఇస్ స్పెషల్. సో మగ పెళ్లి వారు మీరిస్తారా మీరా? ఓకే, టాస్క్ పెడతాను, అందులో ఎవరు గెలిస్తే వాళ్ళే ఇస్తారు. సో మీ ఫ్యామిలీలోంచి నలుగురు వీరులు గాని వీరనారులను గాని మీరు సెలెక్ట్ చేస్తారు. అలాగే సేమ్ మీ టీం నుంచి నలుగురు సెలెక్ట్ చేస్తారు. మీరు ఈ లోపల ఎత్తుక్కుంటూ ఉండండి, ఎవరిని పిలుద్దామో. నేను లోపల సామాన్లు తీసుకొస్తా. రెండు టీముల సైన్యంలోంచి ఇప్పుడు వీరులు ముందుకు రాబోతున్నారు. సో గురుగారు, మీ టీం నుంచి నలుగురు. మరి ఇటు టీము స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు, ఇటు టీము స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. ఇంతకీ ఎవరు గెలుస్తారు అనేది అసలైన టెన్షన్. సో గెలిచేది ఎవరు? పంతం 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 మీద నాదా హై సొంతం 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 నీకా నాకా హై ఆయన మీస తిప్పారు కదా, నువ్వు ఐబ్రో తిప్పిలా. మీ నలుగురు లైన్ కి యువతల సైడ్ ఉండండి, మీ నలుగురు లైన్ కి ఇటు సైడ్ ఉండండి. ఇప్పుడు మీరు ఇది స్టార్టింగ్ లైన్, ఇక్కడ నుంచి ఒక బెలూన్ తెంపుకుంటారు. ఈ లైన్ దాటిన తర్వాత నుంచి మీరు ఓన్లీ సింగిల్ లెగ్ మీదే ఉంటారు. ఈ బెలూన్ ని గాల్లో కొట్టి
అది ఎటు వెళ్తుంటే దాన్ని అలాగే ప్యాచ్ చేసుకుంటూ తీసుకెళ్లి ఆ ఆరెంజ్ లైన్ దాటించాలి. ఆరెంజ్ లైన్ దాటిన తర్వాత చేతితో పట్టుకుని కింద పెట్టేస్తే చాలు. మళ్ళీ వెనక్కి రండి, ఇంకో బెలూన్ తీసుకోండి. ఇటు సైడ్ నుంచి ఇద్దరు స్టార్ట్ అవుతారు, ఇటు సైడ్ నుంచి ఇద్దరు స్టార్ట్ అవుతారు. వీళ్ళు బెలూన్ అక్కడ కొట్టేసిన వెంటనే ఇంకో ఇద్దరు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. మీరు రెడ్ కలర్ బెలూన్స్, మీరు గ్రీన్ కలర్ బెలూన్స్. రెడీయా? 3, 2, 1 గో. తుమ్ముదాము పిల్లోడే తుమ్మురేపు కొన్నాడే కన్నులంటి చూపులతోనే గుండెను పెంచాడే చల్ 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 ఫుల్ డాష్ కరురే అమ్మడు వండాలే ఫ్రూట్ సలాడే కమరి విందిస్తా జా జా రే చాలా అద్భుతంగా ఆడారు. వండర్ఫుల్. ఇలా ఆడతారని తెలియక మేము ఎన్ని రోజులు వేరేలా ఆడుకున్నాం ఈ ఆటని. బోబో సూపర్. ఇచ్చేడు వాళ్ళు చాలా తెలివిగా ఇదేనమ్మా ఒక్కొక్క కాలు షిఫ్ట్ చేసుకుంటే కూడా. అండ్ హైలైట్ అయితే మేడం గారు నమస్కారం. ఆవిడ సాయంత్రం పూట 6ంటికి మా పక్కింటి అంకుల్ ఇంతే ఆ బ్యాట్ పట్టుకుని దోమలు ఇలాగే చంపుకుంటూ ఉంటాడు ఇట్ట. అండ్ ఎంత చక్కగా వెళ్ళామమ్మా. అండ్ అక్కడ దాకా వెళ్ళాక లైన్ దాటి బెలూన్ని అని కొట్టి వచ్చేస్తుంది. పేల్చాలి కదమ్మా. బట్ ఈజీగా ఆడారు మీరు, చాలా బాగా పెంచారు. బెలూన్స్ వరకు అయితే లీడ్ లోకి వచ్చారు మీరు. వీళ్ళకంటే 15 seconds ముందే మీరు టాస్క్ ఫినిష్ చేశారు. బట్ ఇందులో లెవెల్ 2 ఉంటుంది. ఈ లెవెల్ 2లో రిలే రేసులు తెలుసు కదా మీకు, చిన్నప్పుడు ఆడుంటారు. ఫస్ట్ పర్సన్ వెళ్ళొచ్చి సెకండ్ పర్సన్ టచ్ చేస్తే సెకండ్ పర్సన్ వెళ్ళొచ్చి థర్డ్ పర్సన్ టచ్ చేస్తారు. థర్డ్ పర్సన్ టచ్ చేస్తే వెళ్ళొచ్చి ఫోర్త్ పర్సన్ టచ్ చేస్తారు. ఆ ఫోర్త్ పర్సన్ టచ్ అయిన తర్వాత నలుగురు కలిసి వెళ్ళి మళ్ళీ నలుగురు తిరిగి వస్తారు. ఓకేనా? రెడీ? 3, 2, 1 గో. సెంటు గొట్టి జాస్మిన్ పూలు పెట్టి తొలి కూడా తురింటాకి చనిపిస్తావా పిక్చర్ నింత వస్తే ఆల్ లైట్స్ ఆపి వేస్తే పట్టేసింకా పడకముందే టెంకైపోతావే అరే ఇంటర్వెల్ బ్యాంక్ నన్ను టెన్షన్ పట్టొద్దు క్లైమాక్స్ లోని సీన్ ముందే చూపొద్దే హిడి ఫిగర్ నువ్వే అమ్మడు వండాలే ఫ్రూట్ సలాడే మీరు మారరు. వాటే వెరైటీ, వాటే వెరైటీ. మేడం గారు నమస్కారం అండి. ఆవిడ ఈసారి అయితే అని వెళ్ళింది. రిటర్న్ భలే వచ్చావమ్మా. ఇక్కడ దాకా వచ్చి ఆపుకుంటూ వచ్చావు. మొదటి దాంట్లో బెలూన్స్ లో మీరు లీడ్ లోకి వచ్చారు. అండ్ ఈ కుంటుడు కార్యక్రమం రేస్ లో మీరు లీడ్ లోకి వచ్చారు. సో కోర్సు లెవెల్ అయ్యాయి. సో ఆడపెళ్లి వారు అండ్ మగ పెళ్లి వారు 2 టీములు గెలిచారు. కానీ ఇప్పుడు వచ్చే పాటకి ఇచ్చే నలుగురు డాన్స్ చేస్తారు, ఇచ్చే నలుగురు కూడా డాన్స్ చేస్తారు. ఆ డాన్స్ బట్టి ఏ టీం గెలిచారో మార్కులేస్తాం. ఎందుకంటే టై అయితే అయిపోయింది కదా. ఓకే? అండ్ ఈ డాన్స్ కూడా సింగిల్ లెగ్ మీదే చేస్తారు వీళ్ళు. అది మేడం గారు మీకు పర్లేదు, మీరు ఎలాగో ఫినిష్ చేస్తారు కాబట్టి. ఓకే రండి, ఇలా రండి. మ్యూజిక్. కమ్మున కూసోని యాడే కుదురుగా నిల్సోని యాడే సన్న సన్నగా నవ్విండే నువ్వే గాయం చేసిందే ముందా నోటికి పోకుండా మస్తు డిస్కో చేసిందే హే పిల్లారేనుప్పా పిల్లగాడొచ్చిండే డిన్నర్ అన్నాడే డేటు అన్నాడే
థ్యాంక్ యూ. ఇంతకీ ఎవరు గెలిచినట్టు? ఓకే, బట్ నాకెందుకో రెండు టీంలు సమానం అనిపిస్తున్నారు. ఎందుకో ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేసేది ఏమనగా, పాపం కష్టపడి 8 మంది లేడీస్, బ్యూటిఫుల్ లేడీస్ ఈ ఆట ఆడిన తర్వాత వీళ్ళు విన్నర్ కాదని చెప్పడం న్యాయం కాదు. సో మీ 8 మంది విన్నర్స్. సో మీ 8 మంది చేతుల మీదుగా ఆ కపుల్ కి ద ఫస్ట్ గిఫ్ట్. వీళ్ళు నలుగురు వచ్చి డాన్స్ చేస్తేనే ఇంత హంగామాగా ఉంటే, మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి డాన్స్ చేస్తే ఇంకా హంగామా ఉంటుంది కదా, రైట్? ఇవన్నీ జరగాలంటే మనం గానా బజానా మొదలు పెట్టాలి కదా. ఓకే, సో లెట్స్ బిగిన్ గానా బజానా. ఓకే, మన ఈ సంగీత్ గానా బజానాలో చాలా చక్కగా 2 టీంలు రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. బాగుంది. క్లాస్ రూమ్ లో కూడా ఇంత పద్ధతిగా ఎవ్వరు కూర్చోరు, అంత హ్యాపీగా కూర్చున్నారు. అండ్ పాటలు మీరు ఎక్కువ పాడతారనుకుంటా, మైక్ మీ చేతిలోనే ఉంది. అయ్యి ఈవిడ దాచేసారు మైక్, మీరే పాడతారా? ఓకే, ఇప్పుడు 2 టీంలు ఉన్నారు కాబట్టి మామూలుగా మీకు ఇంట్లో అలవాటు ఉందమ్మా పాటలు పాడేది కానీ డాన్స్ చేసే కానీ ఎవరికైనా అలవాటు ఉన్నాయి? అలాంటి అద్భుతమైన అలవాట్లు మాస్టర్కి ఉన్నట్టున్నాయి. తల కొంచెం మెల్లగా ఇలా బాత్రూమ్ లో. సో ఇప్పటి వరకు అయ్యో అది బాత్రూమ్ పర్ఫార్మెన్స్ బిగ్ సార్, అది నేనైతే మొత్తం ఫ్లోర్. సో ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే, ఈ బౌల్లో చీటీలో ఒక పాట ఉంటుంది. ఆ పాటకి కంపల్సరీగా ఒక సిగ్నేచర్ మూమెంట్ ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఆ స్టెప్ లైట్ గా వేసి చూపిస్తే కంపల్సరీ గెస్ట్ చేయొచ్చు. మీరు కరెక్ట్ గెస్ట్ చేస్తే మీకు పాయింట్ వస్తుంది, రాంగ్ గెస్ట్ చేస్తే వీళ్ళకి పాయింట్ వస్తుంది. రెడీయా? ఓకే, సో ముందు ఎవరితో స్టార్ట్ చేద్దాం? అరే, 1,000 పట్టుకోరా. నీది కదా, నాదో 1,000 పట్టుకో. అంకులా వెరీ గుడ్, 2 కలిపి పట్టున్నాడు. అయితే గ్యారంటీగా మీ టీమ్ తో స్టార్ట్ చేస్తాను. సో సూట్ అంకుల్ ఆ స్టెప్ వేసి చూపిస్తారు మనకి. ఆ పాటకి సూట్ అయ్యే స్టెప్ వేస్తారు ఆయన. గురుగారు, వాళ్ళు వేస్తే బెటర్ అంటారు ఆ పాటకి? వాళ్ళైతేనే బాగుంటుందా? రండి, ఒకళ్ళు రండమ్మా. మాట్లాడకుండా ఆ సాంగ్ కి సంబంధించిన ఒక స్టెప్ వేయండి. వీళ్ళు ఆ పాట గెస్ట్ చేస్తారు, లేదు చూద్దాం. యాక్షన్. వచ్చిండే మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్లే ఆడే కుదురుగా నిల్సోని ఆడే సన్నగా నవ్విండే గుడికే గాయపు చేసిండే ముగ్గా నోటికి పోకుండా మస్తుడు ఇష్టం చేసిండే. అరే సూపర్, అసలు వాటే పెర్ఫార్మెన్స్. అవుగారు, మీరు కూడా సూపర్ అసలు. అరే వాటే కాంబినేషన్ ఇద్దరిది, వండర్ఫుల్. కూర్చోండి, కమాన్. సో ఆడపల్లి వారికి 1 పాయింట్. ఇక ఇప్పుడు మీ ఛాన్స్. ఎవరి చేత చేపిస్తున్నారు? మేడం గారు మీరు వస్తారు, ఇలా మౌనంగా యాక్ట్ చేసి చూపించండి వాళ్ళకి. రైట్, అయిపోయారు. ఆ 1 గంట కొట్టగానే వారి దేవుడు. ఇంతకీ ఈ పాటకి ఎవరు డాన్స్ పర్ఫామ్ చేస్తారు? సూట్ వేసుకొచ్చి అలా కామ్గా మూల కూర్చుంటారేంటి? ఫుల్ ఫోటో పడద్దు మంది. మ్యూజిక్.
సూపర్, వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఓకే, మగ పెళ్లి వారికి 1 పాయింట్. ఓకే, ఈక్వల్ వెళ్తున్నారు. ఇంకొంచెం టఫ్ వస్తుంది ఇప్పుడు. గౌతమి జరా అమ్మ పాడకండి. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. మరి ఈ పాటకి ఇటు సైడ్ నుంచి ఎవరు పంపిస్తున్నారు? కలూరి సంతామని పాపం ఆవిడ పంపించారు. ఆవిడ నేనా? తెలియనోళ్ళే జాని వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారేవోని ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నోని సూపర్, వెల్ డన్. ఆడపల్లి వారి టీమ్ కి 2 పాయింట్స్. ఈసారి మంచి తప్ప. ఓకే, ఈసారి తాతయ్య చూపిస్తారు. ఓకే, స్టెప్ తాతగారు అండి సార్. ఇప్పుడు తాతగారు చేసి చూపిస్తారు. ఈ సాంగ్ ఏంటో మీరు గెస్ట్ చేయండి. మీరేం మాట్లాడద్దు, మాట్లాడుకొని చేయాలి. అంతే, ఆల్మోస్ట్ సూపర్ చేశారు. ఎగ్జాక్ట్ సినిమాలో ఎలా ఉంటుంది అలా చేశారు ఆయన. మీకు అర్థం కావట్లే, బాగా అబ్జర్వ్ చేయండి. ఆయన ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేయండి. మళ్ళీ గురుగారు అది 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 సూపర్. ఇది సెకండ్ బీజిఎం లో స్టెప్. అంతే కదా అబ్బా, అది తెలిసిపోతుంది. ఆయన ఏం చేశారు అన్న నడిచొస్తే చెప్పేస్తే వెరీ గుడ్, రైట్ ఆన్సర్, 1 పాయింట్. సూపర్. చూసారా ఎంత బాగుందో తాతగారు చేస్తే? సూపర్ తాతగారు. ఈసారి ఎవరు డాన్స్ చేయాలనేది నేను ఫిక్స్ చేస్తాం. రెడీయా మీరంతా? మేడం గారు. పర్లే ఏం కాదు, అలాగే చూపించండి. మీరు కరెక్ట్ చూపిస్తారు. పెళ్లి కల వచ్చేసిందే బారా, వాళ్ళకి వచ్చేసిందే బారా. కూర్చోండి. తరదా హడావిడిగా ముచ్చటగా వేళొస్తుంది ఆజా ఆజా. సూపర్. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి రండి, ఇలా రండి. యాక్షన్. గుర్తించుకోండి ఆ పాటలో ఏ స్టెప్ ఉందో. సపోజ్ ఇది గోడ అనుకోండి. జూనియర్ ఎన్టీఆర్. ఎస్, రైట్ ఆన్సర్. I wanna follow you. ఈ తర్వాత ఏం పాడతారు చూద్దాం. అందమైన పిల్ల. రైట్ ఆన్సర్, 1 పాయింట్. ఈసారి ఇటు సైడ్ కదా. చిన్నత్త మీ పేరు?
సువర్ణ ముగ్గురు కలిసి వేయండి. పవన్ కళ్యాణ్ సాంగ్. అంతే. చికి చికి తక్క తక్క చికి దిక్కి తక్క తక్క మేడి నాంద్ర స్టూడెంట్ అంటే అర్థం చూపిస్తా. చెదిరిన క్రాపు కొంత, కొంత నలిగిన నలిగిన డ్రెస్సు కొంత ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చెల్తా. సూపర్, రైట్ ఆన్సర్, 1 పాయింట్. ఓకే, సో అంతా పాట డాన్స్ తో ఇద్దరు ఈక్వల్ గా ఆడేస్తున్నారు అండ్ అన్ని సాంగ్లు ఈజీగా గెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా కాకుండా ఒకవేళ మీకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తే మీరంతా కలిసి ఆలోచించి ఈ టీం కి ఏమైనా టాస్క్ ఇవ్వగలుగుతారా? ఈ టీమ్ లో ఎవరికి ఇస్తారు, ఏ టాస్క్ ఇస్తారు? పిల్లవాళ్ళ నాన్నకి ఇస్తా. గురువు గారు చాలా కామ్ గా ఉన్నారు అక్కడ. ఆయనకి ఏం టాస్క్ ఇస్తున్నారు మీరు? టిప్స్ కొట్టాలి. టిప్సా? యు మీన్ ఓ నో, మనకు రివెంజ్ చేయమంటారు. రండి రండి, గాలి గట్టిగా పీల్చుకుని ఉప్పు అని వదలాలి. పీల్చారా ముందు లోపలికి? వదలండి, ఉప్పు. ఓకే, ఇప్పుడు 2 చేతులు ప్యాంట్ చిరిగిపోయారు. ఇప్పుడు 2 చేతులు నేల మీద పెట్టి అది 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మన రివెంజ్ టైం. మీరు వాళ్ళలో ఎవరికి టాస్క్ ఇస్తున్నారు? ఏం టాస్క్? బావా అక్కకి ప్రపోజ్ చేయాలి, అక్క యాక్సెప్ట్ చేసే వరకి. అది టాస్కా? ఆ. అది టాస్క్. నేను ఎప్పుడు లైవ్ లో చూడలేదు వాళ్ళిద్దరు ప్రపోజ్ చేస్తున్నప్పుడు. అది ఆయనకి ఎంటర్టైన్మెంట్. అది అదే బాగుంటది. మామూలుగా ఉంటది చూడండి. ఓహో, ఆయన గుంజీలు తీస్తూ పల్టీలు కొడుతూ ప్రపోజ్ చేయాలా? ఓహో, అలా అయితే ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. మేడం గారు ఇలా రండి. ఐ లవ్ యూ. పూరి, సే సారీ టు పూరి. సారీ పూరి. దేనికి సారీ చెప్తున్నావయ్యా? నేనేదో సినిమా డైలాగ్ కొట్టా. ఐ లవ్ యూ ప్రియా. అది లాస్ట్ లైన్ సార్, స్టార్టింగ్ చాలా ఉండాలి, లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు, అవతల టీం వాళ్ళు ఒప్పుకోరు. మేము ఒప్పుకోము. అది ప్రియతమా, ఒక ప్లేట్ పెసరట్టు చెప్పుమా. మీరు గుంజీలు తీస్తూ వినండి ఆయన చెప్పేది. ప్రియతమా. ప్రియతమా, నువ్వు నా హృదయంలో వెలిసిన దేవత. అబ్బా, నిన్ను ఏ ప్రేమ కానుకలతో ఆరాధించాలి. దెయ్యాల కోట. తర్వాత నిన్ను ఏ ప్రేమ కానుకలతో ఆరాధించాలి. ఇలా కాదు సార్, ఇలా చెప్ప. నిన్ను ఏ ప్రేమ కానుకలతో ఆరాధించాలి. నువ్వు లేని జీవితం నేను ఊహించలేను. నువ్వు లేని జీవితం నేను ఊహించలేను. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. వారానికి ఒక సినిమా తీసుకెళ్తాను. వారానికి ఒక సినిమా తీసుకెళ్తాను. వెరీ గుడ్ సార్, సో స్వీట్. నిజంగా పాపం షో మొదలెట్టి దగ్గర చేయటం టాస్క్లన్నీ ఈయనకే వస్తున్నాయి, అన్ని టాస్క్లు. బట్ వెరీ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఆడపిల్లని ఈ ఇంటికి పంపిస్తున్నారు. సో మీ మాటల్లో మీరు ఆ ఇంటి వాళ్ళకి ఏమైనా చెప్దాం అనుకుంటారా? మా అమ్మాయిని నేను చాలా ప్రేమతో చూసుకున్నాను, ఇన్ని రోజులు చూసుకొని మీ చేతిలో పెడుతున్నాను. ఇక నుండి మీరు అంతకన్నా ఎక్కువ ప్రేమతో చూసుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మా ఫ్యామిలీ మొత్తం అందరం చాలా బాగా చూసుకుంటాం, మీకంటే ఎక్కువగా. తెలుసు, తెలియని వచ్చిన భయం ఉంటుంది, ఏదో మూల వచ్చిన బాధ ఉంటుంది. ఇన్నాళ్ళు మీతో ఆడుతూ పాడుతూ మీ చుట్టూ తిరుగుతున్న అమ్మాయి ఇంకో ఇంటికి వెళ్ళబోతోంది. ఆ ఇంటి ఫ్యామిలీ మెంబర్ అవ్వబోతోంది. మీ మాటల్లో
మాకు 3 పాపలండి. బాబు లేడు కాబట్టి తను మాకు కొడుకులాగా ఉండాలని కోరుకుంటున్నాం. వండర్ఫుల్, సో స్వీట్ మా, డెఫినెట్లీ. అండ్ ఇలాగే ఎప్పుడు అందరూ కలిసి ఉంటూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ సరదాగా గడపాలని మేమంతా కోరుకుంటాం. అండ్ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరు. సో మీరు మీ గురించి మాట్లాడారు, ఒకరికొకరు గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అలాగే మా తరఫు నుంచి కూడా చిన్న గిఫ్ట్లు ఉన్నాయి, చిన్న కానుకలు ఉన్నాయి. సో మీ పెద్దవాళ్లతో వేదిక మీద ప్లీజ్ రండి. పల్లకిలో పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. ఐదు రోజుల పెళ్లి అమ్మంది పెళ్లి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి, వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు, శ్రీరస్తు పెళ్ళిళ్ళు శుభమస్తు నూరేళ్ళు. రండి, ఈ సెలబ్రేషన్స్ ని మన ఫ్యామిలీ మెంబర్స్ తో సెలబ్రేట్ చేసుకుందాం. రండి కమా. సూపర్. బిఫోర్ వి ఫినిష్, ఇట్ సైడ్ మీ టీం వారి తరఫు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ఏదో తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ మీ మాటల్లో ఎలా అనిపించింది ఈ రోజు? హౌ ఇస్ ఇట్? చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు ఇంతలా ఎంజాయ్ చేయలేదు అసలు. సూపర్. అండ్ సార్ మీకు? చాలా బాగుంది, కొత్తగా ఉంది. కొత్తగా ఉందా? కొత్తగా వింత. ఇలాగే ఉంటుంది సార్, కానీ ఇది ఒకసారి ఉంటుంది సార్. ఓకే. బట్ ఇలాగే నవ్వుతో సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇలా ముందుకు రావడం, వీళ్ళందరికీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ. ఇలాగే ఓ ఇద్దరిని కలుపుతూ 2 కుటుంబాలని ఒకటి చేస్తూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.